400 to 500 వస్తుంది సార్. ఇన్పేషెంట్స్ బెడ్స్ అండ్ 75 అది ఇప్పుడు 125 వెళ్ళిపోయింది. వీ నీడ్ ఎక్స్ట్రా స్పేస్ ఆల్సో. ఇప్పుడు ఆర్ఐఓ వస్తే అన్ని స్పెషాలిటీస్ మనం ట్రీట్ చేయగలం. అందులో ముఖ్యంగా రెటీనా ఒకటి సర్జికల్ రెటీనా సార్ మినిస్టర్ కొంచెం వాటర్ అయింది సార్. ఇవాళ రీజనల్ హాస్పిటల్లో మొక్కలు నాటడానికని వచ్చాం. ఇవాళ హాస్పిటల్ చూసిన తర్వాత నాకు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగున్నాయి అనే ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా చేస్తున్నారు, బాగుంది. ఇంకా ప్రభుత్వం తరఫున చేయవలసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. దీన్ని ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మనకి ఆప్థాల్మాలజీకి లేవు, టెరిషియరీ కేర్ ఎపెక్స్ హాస్పిటల్గా దీన్ని తప్పకుండా దీనికి ఒక 4 డిపార్ట్మెంట్లు స్థాపించాల్సి వస్తుంది. ఆ 4 డిపార్ట్మెంట్ కూడా స్థాపించి దీన్ని ఆంధ్రప్రదేశ్కి ఎపెక్స్ హాస్పిటల్గా అంటే టెరిషియరీ హాస్పిటల్ ఆప్థాల్మాలజీ హాస్పిటల్గా తప్పకుండా తీర్చిదిద్దుతాం. అలాగే ఇక్కడ రాబోయే కొద్ది వారాల్లోనే ఆల్రెడీ విమ్స్కి వాళ్ళని ఎక్విప్మెంట్ అంతా అవుట్సోర్స్ చేసాం. డాక్టర్స్ని ఈ నియామకాలు చేసి ఒక 6 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ విత్ ట్రామా కేర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ హాస్పిటల్ కూడా కేజీహెచ్ అలాగే గోషా హాస్పిటల్ అన్నిటికీ తొందరలోనే చేసి కొంత ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. కొంచెం పెయింటింగ్లు అది వేసి ఫ్లోర్లు అన్ని బాత్రూమ్లు రిపేర్ చేసి వాటరు డ్రైనేజీ చేసి కొంత గ్రీనరీ క్రియేట్ చేసి అలాగే మధ్యాహ్నం భోజనం అక్కడ మీల్స్ ఎవరైనా ఎన్జిఓస్ ఇస్తాం, లేకపోతే ఎవరికైనా కాంట్రాక్ట్ బేస్లో ఇచ్చే ఆల్రెడీ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేసి బెడ్షీట్లు అవన్నీ చేసి హాస్పిటల్కి మనం వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ తీసుకొచ్చి అక్కడ రూమ్స్ కూడా వార్డులతో పాటు స్పెషల్ రూమ్స్ కూడా చేద్దాం అనుకున్నాం.